హర్ముజ్ లో భారత నౌకపై గతంలో దాడి జరిగింది. 21 మంది భారతీయులు ఉన్నటువంటి షిప్ పై అప్పుడు ఇరాన్ దాడి చేసింది. అయితే ఏప్రిల్ 22న నౌకపై దాడి జరిగినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇరాన్ దళాలు కాల్పులు జరిపినటువంటి వీడియోకి సంబంధించి మనం యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆ షిప్ లో మొత్తం 22 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 21 మంది భారతీయులు కూడా ఉన్నారు. హర్ముజ్ గుండా వెళ్తున్నటువంటి సమయంలో ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. మిడిల్ ఈస్ట్ లో మరోసారి యుద్ధ మేఘాలు అయితే అలుముకున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య రాజుకున్నటువంటి వివాదం ఇప్పుడు ప్రపంచ వాణిజ్య రవాణాకు జీవనాడి లాంటి హర్ముజ్ జలసంధిని ప్రమాదంలోకి నెట్టిందని చెప్పాలి. అయితే ఏప్రిల్ 22న హర్ముజ్ లో భారత నౌక మీద దాడి జరగటం, ఆ నౌకలో 21 మంది భారతదేశానికి సంబంధించినటువంటి వారు ఉండటం అప్పుడు ఒకంత కలకలం రేపిందని చెప్పాలి. ఈ దాడి అంశం ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనమైనటువంటి సిచ్యువేషన్. అలాగే గతంలో ఇరాన్ సఖ్యతతో ఉన్నప్పటికీ కూడా భారత నౌక మీద ఎందుకు దాడి చేసింది, ఇది అప్పుడు ప్రధానంగా నెలకొన్నటువంటి చర్చ. కానీ అప్పటి వీడియో ఈ విధంగా దాడి జరిగింది అని అప్పుడు ఆ నౌక మీద దాడి జరిగినటువంటి దానికి సంబంధించి వీడియో క్లిప్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. चलिए मत एक्सेप्ट करिए ना क्या शिक्षा तो नहीं है कोई जैसे दीजिएगा नहीं बराबर से बाहर जाके देखना पड़ेगा. ఏప్రిల్ 22న హర్ముజ్ లో జరిగినటువంటి భారత నౌక మీద జరిగినటువంటి దాడికి సంబంధించి మనం విజువల్ చూస్తున్నాం. ఈ విజువల్ లో పర్టికులర్ గా భారత దేశానికి చెందినటువంటి వారు ప్రయాణిస్తున్నటువంటి ఆ నౌకకు సంబంధించి పర్టికులర్ గా గ్లాసెస్ పగిలిపోవడం కావచ్చు, ఆ కాల్పులకు సంబంధించి కింద పెల్లెట్స్ పట్టడం కావచ్చు, అలాగే ఎక్కడికక్కడ క్యాబిన్ క్రూలో కూర్చున్నటువంటి మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర కాల్పులు జరిగినట్లుగా ఆ తుపాకీ గుళ్ళ గ్లాసెస్ లోంచి వెళ్ళినట్టుగా ఉన్నటువంటి ఆ విజువల్స్ కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. భయానక పరిస్థితులు అవి. ఆ రోజు నెలకొన్నటువంటి భయానక పరిస్థితుల్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. ఆ సమయంలో భారత నావికులు ఏ విధంగా బిక్కుమంటూ గడిపారో, దాదాపుగా కొన్ని రోజుల పాటు దాదాపుగా ఒక్క పూట మాత్రమే తింటూ ఉన్నటువంటి నిల్వల్ని సద్వినియోగం చేసుకుంటూ వారి ప్రాణాలని ఏ విధంగా కాపాడుకున్నారో కూడా కొంతమంది ఈ వీడియో చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రాణాల అరచేతుల్లో పెట్టుకొని ఎటువైపు నుంచి ఏ బుల్లెట్ వచ్చి తగులుతుందో, ఎటువైపు నుంచి ఏ మిసైల్ ఆ షిప్ మొత్తాన్ని దాడి చేసి ముంచేస్తుందో, ఇది అందులో ఉన్నటువంటి వారందరి భయం. అందులో 21 మంది భారతీయులు ఉండటం కూడా ఒకంత అప్పట్లో సంచలనమైంది. ఇరాన్ భారత దేశానికి చెందినటువంటి వారు ఉన్నారని తెలిసినా అందులో దానికి సంబంధించి ఆ ఇండియన్ ఫ్లాగ్ ఉందని తెలిసినప్పటికీ కూడా ఎందుకు ఇరాన్ ఆ సమయంలో దాడి చేసింది, మిత్రధర్మాన్ని మర్చిపోయిందా, ఇలా రకరకాలైనటువంటి అనుమానాలు అయితే గతంలో వచ్చినటువంటి పరిస్థితి. కానీ అప్పట్లో ఈ విధమైనటువంటి భయానక పరిస్థితి ఆ దాడి జరిగినటువంటి సమయంలో లోపల ఆ విధంగా ఉంది అని సోషల్ మీడియాలో అయితే వీడియో వైరల్ గా మారినటువంటి సిచ్యువేషన్. ప్రపంచ వాణిజ్య రవాణాకు జీవనాడి లాంటి హర్ముజ్ జలసంధిని ప్రమాదంలోకి నెట్టిందని చెప్పాలి. ఈ సముద్ర మార్గంలో ప్రయాణించే వాణిజ్య నౌకల భద్రత ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి ఓ భయానక దృశ్యం ఇప్పుడు భారత్తో పాటు ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకైతే గురిచేస్తోంది. ఏప్రిల్ 22వ తేదీన హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌకపై ఇరాన్ బలగాలు జరిపిన దాడికి సంబంధించిన విజువల్స్ తాజాగా బయటకొచ్చాయి. ఈ దృశ్యాలను ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా తమ ఎక్స్ ఖాతా ద్వారా పంచుకుంది. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు అత్యంత భయాందోళనకరంగా ఉన్నాయి. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కాప్స్ కి చెందినటువంటి షిప్లు ఉన్నట్టుండి భారతీయ సిబ్బంది ఉన్న నౌకను చుట్టుముట్టాయి. అంతటితో ఆగకుండా ఆ నౌకపైకి ఆర్పీజీ రాకెట్లతో విచక్షణారహితంగా కాల్పులు జరపడం, ఉన్నఫలంగా జరిగినటువంటి ఈ మెరుపు దాడితో నౌకలోని సిబ్బంది ప్రాణభయంతో ఉనికిపోయారు.
బాంబులు కాల్పుల ధాటికి తట్టుకోలేక అంతా నౌకలోని సేఫ్ రూమ్లలోకి దాక్కుని ప్రాణాలు దక్కించుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ 21 మంది ఏ విధంగా దాక్కున్నారో కూడా దానికి సంబంధించి ఫోటోను కూడా మనం చూస్తున్నాం. ప్రాణాలని కాపాడుకుంటే చాలు, ఒక్క పూట తిండి తిని వారు ఏ విధంగా నరకం అనుభవించారో కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ తుపాకీ మోత మోగినా సరే మేము ఉలిక్కిపడి లేచేవాళ్ళం, సరిగ్గా నిద్ర కూడా పోయినటువంటి సందర్భాలు లేవు. 24 గంటలు అలర్ట్గా ఉంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అందులో కొంతమంది నిద్రపోకుండా కాపలా కాస్తూ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ, ఒకవేళ ఏదైనా మిస్సైల్స్ ద్వారా దాడులు ఏమైనా జరుగుతున్నాయా, మీరు నిద్రపోండి, కొంతమంది మేము మెలకుతో ఉంటామని షిప్పుకు నలువైపులా కూడా వారు దాక్కొని చూస్తూ ఎవరు వస్తున్నారు, ఎవరు కాల్పులు జరుపుతున్నారు, ఎక్కడి నుంచి మిసైల్స్ వస్తున్నాయి అనేటువంటి ఒక భయాందోళనతో వారు వణికిపోయినటువంటి సిచ్యువేషన్. ఒకరు డే టైంలో కాసేపు పడుకుంటే మరొకరు నైట్ టైం పడుకునేవారు. ఆ విధంగా వంతుల వారీగా కూడా మా ప్రాణాలని మేము దక్కించుకున్నాం, ఎప్పటికప్పుడు అలర్ట్ మోడ్లోనే మేము ఉన్నామని వారు చెప్పినటువంటి పరిస్థితి. ఏప్రిల్ 22న దాడికి గురైనటువంటి ఈ నౌకలో మొత్తం 22 మంది సిబ్బంది ప్రయాణిస్తున్నారు. ఇందులో ఏకంగా 21 మంది మన భారతీయ నావికులే ఉన్నారు. ఈ ఘటనపై FSUI ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సముద్రంలో నిరంతరం ప్రయాణించే నావికులకు కేవలం రక్షణ సూచనలు, ప్రాథమిక మార్గదర్శకాలు ఇవ్వడం ద్వారానే రక్షించలేమని, వారి ప్రాణాలకు అంతర్జాతీయ స్థాయిలో బలమైన భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది. అటు ఇరాన్ కూడా ఏప్రిల్ 22న హర్ముజ్ జలసంధిలో 2 వాణిజ్య నౌకలను అదుపులోకి తీసుకున్నామని, మరొక నౌకపై కాల్పులు జరిపామని అధికారికంగా వెల్లడించింది. ఈ దాడుల్లో ప్రభావితమైన 3 నౌకల్లోని 2 మొత్తం 22 మంది భారతీయ నావికులు ఉన్నట్లుగా భారత ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇరాన్ అదుపులోకి తీసుకున్న నౌకల్లో ఒకటైన ఎపమినోండాస్ లో భారతీయ నావికుడు ఉన్నట్లు అధికారులు అయితే తెలిపారు. మరో నౌక యుపోరియాలో 21 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. అయితే ఈ నావికులంతా సురక్షితంగా ఉన్నారని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ ఘటనపై స్పందించిన భారత ప్రభుత్వం ఇరాన్ అదుపులో ఉన్న మరియు దాడులకు గురైనటువంటి నౌకల్లోని భారతీయ నావికులందరూ సురక్షితంగానే ఉన్నారని, వారితో సంప్రదింపులు జరుపుతున్నామని స్పష్టమైతే చేసింది. నావికుల భద్రతకు సంబంధించి దౌత్యపరమైన చర్యలు వేగవంతం చేసినట్లుగా కూడా అధికారులు అయితే తెలిపారు. హర్మూజ్ జలసంధిలో చోటు చేసుకున్న ఈ ఘటనలు వాణిజ్య నౌకల భద్రతపై మరోసారి ఆందోళనలు పెంచాయి. యుద్ధ పరిస్థితుల్లో ఆయుధ ఘర్షణలకు పౌర నౌకలు, వాటిలో పనిచేస్తున్న సిబ్బంది గురి కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన స్పష్టం చేస్తోందని చెప్పాలి.